సండే స్పెషల్గా బిర్యానీ ఎలా ఉంది? చూడడం అది కావట్లేదు. టేస్ట్ అయితే బాగుంది, కొంచెం సాల్ట్ ఎక్కువ వేసు. సాల్టా? కొంచెం సాల్ట్ ఎక్కువ బాగుంది టేస్ట్. అదండి నేను వండిన బిర్యానీ మీద మహావారి అభిప్రాయం అనమాట. కొంచెం సాల్ట్ ఎక్కువైందనమాట. మళ్ళీ ఎప్పుడైనా మనం వండినప్పుడు తగ్గించుకుంటే సరిపోతుంది. నిజంగా భార్య వండిన వంట బాగుందని చెప్పేస్తే వాళ్ళ భర్తలే ఎవరు కదా, ఏదో వంక అయితే ఖచ్చితంగా పెడతారు, లేదంటే వాళ్ళని ఎత్తెక్కి కూర్చుంటామని వాళ్ళ భయం అన్నమాట. నిజంగా బిర్యానీ అయితే చాలా బాగుందండి. కొంచెం ఉప్పు అయితే ఎక్కువైందని అన్నారు, కానీ చాలా బాగుంది. మరీ అంత ఓవర్గా ఎక్కువేమి అవ్వలేదన్నమాట. వాళ్ళు సండే స్పెషల్ కదా, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ గ్రేవీ కర్రీ కూడా చేశాను అన్నమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ అయితే చేసేయండి. కార్తీక మాసం కదా, ఈ నెల కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు తినని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అందులోనూ మా ఇంట్లో అయితే కార్తీక మాసం అన్న మాఘ మాసం అన్న ఏ మాసం అయినా సరే మేమైతే నాన్ వెజ్ తింటామండి. అలాగని రోజు తింటామని అయితే అనుకోకండి. వారాలప్పుడైతే నాన్ వెజ్, వారాలప్పుడైతే నాన్ వెజ్ తినమనమాట. తిని నాన్ వెజ్ అప్పుడు మిగిలిన రోజుల్లో నాన్ వెజ్ అయితే తింటామన్నమాట. వాళ్ళు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసామండి. ఇంకా చెప్పాలంటే ఇంకా తుఫాన్ అయితే ఇంకా 2-3 రోజులు ఉంటుంది. హాలిడేస్ కూడా పిల్లలకు వస్తాయని చెప్తున్నారనమాట. నిజంగా అలాగే ఉందండి. ఎండ అనేది కాయడం తక్కువ, వర్షం కూడా ఎక్కువగా ఉందన్నమాట. అలాగే మా ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ స్పెషల్ కదా, మీ ఇంట్లో ఎవరైనా వెజ్ స్పెషల్ ఏమైనా చేసుకుంటే అది కూడా కామెంట్ చేసేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. అలాగే రేపు మండే ఒకటి కదా, కార్తీక సోమవారాలు, అలాగే దీపాలు వెలిగించుకోవడం చాలా మంది చేస్తారండి, చాలా మంచిదంట. మేమైతే కార్తీక సోమవారాలు అయితే చేస్తామండి. మిగిలిన రోజు అయితే ఫ్రైడే, సాటర్డే, మండే మామూలుగా దండం పెట్టుకుంటాం, కానీ కార్తీక సోమవారాలు అయితే చేస్తాం అనమాట. ఈ కార్తీక మాసంలో అయితే ఈ తెల్లవారుజాము లెగిసి పూజలు కూడా చేయడం కూడా మంచిదేనండి. అందరికీ అందులోనూ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం కుదరకపోవచ్చు అనమాట, కుదరదు కూడాను. అలాగే మాతో పాటు మా పిల్లలు కూడా లెగిసి పూజ చేస్తామని అయితే అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. గోల్ చేస్తున్నారు అనమాట. మేము లెగిస్తాం, మీతో పాటు గుడికి అయితే వస్తామని అంటున్నారు. కానీ ఈ తెల్లవారుజామున లెగిసి 4 గంటలకి మన పనులన్నీ పూజ చేసుకొని దండం పెట్టుకుంటే చాలా ప్రశాంతత ఉంటుందండి. మనం మార్నింగ్ లేట్గా లెగిచి కంటే తెల్లవారుజామున లెగిసి పూజ చేసుకొని దేవుడికి దీపారాధన చేసుకుంటే ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా కూడా ఉండదన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనం లెగలేమంతా అనుకుంటాం, కానీ 2-3 రోజులు అలవాటు అయితే అదే అలవాటు అయిపోద్ది.